నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణంలోని చాకల్ చెరువు ప్రాంతంలో తెనాలి టూ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను కూడా కాపాడాలని పోలీసులు కోరారు. కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. లైసెన్స్ లేని చేతలేదండి, ఆయన చేతాల లైసెన్స్. యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి తెలుసా? ఏమైనా తెలుసా తెలీదా? యాక్సిడెంట్ అవ్వడానికి 4 కారణాలు. నెంబర్ 1, మెకానికల్ డిఫెక్ట్ ఆఫ్ ద వెహికల్. మన వెహికల్కి బ్రేకులు పడకపోవడము, సరిగా చక్రాలు లేకపోవడము, సరిగా ఇంజన్ లేకపోవడము, సరిగా అంటే కరెక్ట్ అయినటువంటి అంటే హ్యాండిల్స్, యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి వెదర్, అంటే వాతావరణంలో మంచు పడడము, వర్షం పడడము, వెహికల్ డిఫెక్ట్. రెండవది వెదర్, వాతావరణంలో మార్పుల వల్ల. తర్వాత రోడ్డు డిఫెక్ట్, చూసుకోకుండా గుంతలో ఏం పడుతుంది, చక్రం పడుతుంది, బండి పడిపోద్ది. ఈరోజు మన తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకల్ చెరువు దగ్గర మన గౌరవనీయులు వకుల్ జిందాల్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనము ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం, స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ట్రాఫిక్లో మెయిన్ యాక్సిడెంట్లు ఏందో, ఏ విధంగా అవుతాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హ్యూమన్ ఫాల్ట్ వల్ల జరిగే యాక్సిడెంట్స్, మోటార్ వెహికల్ ఫాల్ట్ వల్ల జరిగే యాక్సిడెంట్స్, తర్వాత వెదర్ వల్ల జరిగే యాక్సిడెంట్స్, ఇవన్నీ తప్పిదాల గురించి మన ఏరియాలో పబ్లిక్కి మనము కొంచెం జాగృతి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మెయిన్ యాక్సిడెంట్ అవ్వడానికి ఈ హ్యూమన్ ఫాల్ట్, అంటే మనిషి చేసే తప్పిదాల్లో ఈ మధ్యలో ఫ్యాషన్గా ట్రిపుల్ రైడింగు, టౌన్లో స్పీడ్ లిమిట్స్ పాటించకపోవడము, తర్వాత డంక్ అండ్ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ రైడింగు, తర్వాత వెహికల్ బాగలేకుండా, ఆర్సీ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేయడము, ఈ విధంగా డ్రైవింగ్ చేయడం ద్వారా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందని మరి అందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల మెయిన్ ఈ రైడర్స్, అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళ పేరెంట్స్కి, మరి ముఖ్యంగా ఈ మైనర్స్కి ఈ మధ్యలో డ్రైవింగ్ చేయడం చాలా ఫ్యాషన్గా తీసుకుంటున్నారు. దీనివల్ల ఈ మైనర్స్ డ్రైవింగ్ వల్ల వాళ్ళకు డ్రైవింగ్ గురించి తెలియదు, లేనిపోని యాక్సిడెంట్ జరిగి తల్లిదండ్రులకి వాళ్ళు కూడా తీరని దుఃఖం మిగులుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో ఈ ట్రాఫిక్ గురించి బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరగకుండా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి, తెనాలి అర్బన్ స్పెషల్ ఆఫీసర్ సలీం బాషా తెనాలి పురపాలక సంఘ కార్యాలయాన్ని సందర్శించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో శాఖల వారీగా పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సలీం బాషా మాట్లాడుతూ, కొందరు అధికారుల పనితీరు ప్రశంసనీయంగా ఉందని, మరికొందరు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యుత్, ఐసిడిఎస్ విభాగాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తెనాలి పురపాలక సంఘాన్ని రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, మున్సిపల్ ఇంజనీర్ పినపా శ్రీకాంత్, మున్సిపల్ మేనేజర్ జైకర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొహ యేసుబాబు, ఏఓ నీరజాక్ష ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, ఎంఈఓ జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ని మండల స్పెషల్ ఆఫీసర్స్గా, అట్లాగే కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్, తర్వాత సర్వేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్క గురువారం కూడా ఒక కన్సల్టెన్సీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అర్బన్లో ఉండేటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటుగా ఎలక్ట్రిసిటీ, ఐసిడిఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, హౌసింగ్, ఈ 5 డిపార్ట్మెంట్స్తో కూడా ప్రతి ఒక్క గురువారం మనం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. మనకి అర్బన్కి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారు మనకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పోయిన వారం కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ విజిట్స్ కానీ అలాగే సచివాలయ విజిట్స్ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో ఉన్నటువంటి హౌసింగ్ కానీ అండ్ సిపిడిసిఎల్ అండ్ అదర్ ఐసిడిఎస్ వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి లాస్ట్ టైంకి ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రెస్ పైన అడగడం జరిగింది. మున్సిపల్ కమిషనర్గా అర్బన్లో ఉండేటువంటి ఈ యొక్క ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండేటువంటి సర్వీసెసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క పనితీరు కూడా చూడమని చెప్పి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి, అంగన్వాడీస్లో సర్వీసెస్ని పక్కాగా అందుతున్నాయా లేవని చూడడం కానీ, హౌసింగ్ సంబంధించి ఇట్లాగా అదర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. తెనాలిలోని రాజుల కాలనీ వాసులు తమకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర ఆధ్వర్యంలో కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ను కలిసి తమ సమస్యను వివరించారు. 1972లో ఏర్పాటైన రాజుల కాలనీలో సుమారు 60 ఫ్లాట్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పట్టాలు మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణ సమస్యను పరిశీలించి సానుకూలంగా స్పందించారు. సంబంధిత అంశాలపై విచారణ జరిపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత కొన్ని దశాబ్దాల క్రితం 1972లో తంగేళ్ళం శేషరాజు గారి ఆధ్వర్యంలో మరి అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అయినటువంటి చిత్రరామచంద్ర గారి ఆధ్వర్యంలో దాదాపు 1972లో రాజుల కాలనీగా ఏర్పాటు చేసి దాదాపు ఒక 100-150 కుటుంబాలకి పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఆ పట్టాలు శాశ్వతమైనటువంటి పట్టాలు కాకుండా మరి ఇన్ని గజాలు మీకు ఈ సైట్ అలాట్ చేసామని ఆ రోజున ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలామంది గతించిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడి నుంచి అమ్ముకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రకరకాలుగా కుటుంబాల సమస్యల మీద రకరకాల పరిస్థితుల్లో కొన్ని స్థలాలు మరి వారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్ముకునేటువంటి అవకాశం ఉంది కనుక ఆ క్రమంలో కొంతమంది అమ్ముకుని ఇతర ప్రాంతాలు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. ఏదేమైనా అప్పుడు కొనుక్కుని ఉన్నవాళ్ళు కానీ దీన్ని 22A ఆ రోజున చేర్చడం కూడా జరిగింది. ఇవాళ వీరు అమ్ముకోవాలన్నా, పిల్లల చదువు నిమిత్తం ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా, ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏ రకమైన అవకాశాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి కార్యక్రమం లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి ఉన్నది. దీన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి సమస్య అంతా కూడా ఆయనకి వివరంగా తెలియజేయటం కూడా జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని మరి ఇవ్వాలని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. శివరత్న తంగెళ్ళ శేషరాజు గారి ఆధ్వర్యంలో 1972 సంవత్సరంలో తెనాలి రామలింగేశ్వరపేటలో రాజుల కాలనీ పేరుతో అప్పటి కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో పట్టణ సంఘీయులకి కొంతమంది బీసీ వర్గాల వారికి దాదాపుగా 50-60 ప్లాట్లు తాత్కాలికంగా ఇవ్వటం జరిగింది. దాదాపు 52 సంవత్సరాలు అయింది. కానీ ఒరిజినల్ పట్టాలు ఇంతవరకు రాకపోవటం వల్ల బీసీ సంఘ అధ్యక్షులు అది శంకర్రావు గారి ఆధ్వర్యంలో మా రాజుల కాలనీలో ఉన్నటువంటి అందరం కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారిని సందర్శించడం జరిగింది. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు కూడా పూర్తిగా సానుకూలంగా స్పందించారు.
త్వరలో దీనికి పరిష్కార మార్గాన్ని ఇస్తామని చెప్పారు. రేపు సర్వేకి కూడా వస్తామని చెప్పారు. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరిలో మాకు మా సోదరులకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఐతనగర్ ప్రాంతంలోని క్రైస్తవ సమాధుల తోటకు అదనపు స్థలం కేటాయించాలని స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ గోపాలకృష్ణతో కలిసి సమాధుల తోటను సందర్శించిన ఆమె అక్కడ పరిస్థితులను పరిశీలించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోకపోవడంతో అదనపు భూమి కేటాయించాలని క్రైస్తవ సంఘ ప్రతినిధులు కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన ప్రతిపాదనలు రూపొందిస్తామని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి పేర్కొన్నారు. పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నైట్ జరుగుతుంది. పట్టుకొని చెబుతాం. ట్రైన్ పెట్టిన మట్టిని కూడా బాగా చదును చేసి ఈరోజు మన తెనాలి పరిధిలో ఐతనగర్ ఏరియాలో చాలా కాలం నుంచి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు చెప్తూనే ఉన్నారు, ఇక్కడ ఒక బరీల గ్రౌండ్ కోసం ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉందనేసి. ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ పెట్టి నేను కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నానండి. మొన్న గవర్నమెంట్కి లాస్ట్ 15 days బ్యాక్ ఈ రెండు మన ఐతనగర్ శ్మశానానికి అలాగే కొల్లిపర కూడా రిక్వైర్మెంట్ మినిస్టర్ గారి ద్వారా ప్రపోజల్స్ తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగిందండి. బడ్జెట్ లేకున్నా కూడా ప్రభుత్వ స్థాయిలో దీన్ని పర్సూ చేస్తున్నాము. అలాగే ఇక్కడ రైతు కూడా కొంత విల్లింగ్ ఇచ్చి తర్వాత మరలా కొంత వేరే కారణాల వల్ల ప్రస్తుతానికి ఇంకా దాన్ని ఫైనల్ చేయలేకపోయాము. ప్రస్తుతానికి వారు అందుబాటులో లేరు, వేరే దేశంలో ఉన్నారని తెలియవచ్చింది. ఇక్కడ నేను ఇది చూసి దీనిపైన ఒక నివేదిక ఇవ్వడం కోసం ఈరోజు రావడం జరిగిందండి. తప్పనిసరిగా ఇది కాదనలేని వారి యొక్క విన్నపం. తప్పనిసరిగా దీన్ని మేము పర్సనల్గా తీసుకొని వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి మా వంతు కృషి మా పరిధిలో తప్పనిసరిగా చేస్తాము. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూన్ 8వ తేదీన దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు ములక శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాలకు 7,000 రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ రైతులు సమస్య 2 సంవత్సరాల 4 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పరిష్కారం కాకపోవటం విచారకరం. ప్రభుత్వ అధినేతలు అధికారులు వెంటనే పరిష్కరిస్తామని చెప్పటమే కానీ ఇంతవరకు రైతులకి అరాకొర సహాయం తప్పితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కి 7,000 రూపాయలు రాలేదు. చాలామందికి 4,000, 3,000, 400 కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అంతోపాటు మేము ప్రభుత్వం చేసిన ఒప్పందం ఆనాడు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్క్ఫెడ్ సబ్ కలెక్టర్ గారు అందరు అధికారులు కూడా మాకు 7,000 ఇప్పిస్తామనే బాధ్యత తీసుకున్నారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు జరగలేదు. అందుకని ఇప్పటివరకు వేచి చూసి మేము రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుని ముట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పసుపు రైతుల సంఘం కూడా పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఇది కూడా పట్టించుకోకపోతే రేపు జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి గారి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆఫీసు నుంచి మీరు 7,000 కాదు 5,000 రూపాయలతో సర్దుకుపోండి, మీరు సంతకాలు పెట్టండి, మీ భవిష్యత్తులో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎటువంటి లావాదేవీలు జరగకుండా దీని మీద పెట్టడం అంటే రైతులకి ద్రోహం చేయటం అనేది మేము భావిస్తున్నాం. అందుకని ఈ యొక్క 5,000 అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. కొంతమంది తెలియక లేదా భయంతో రాదని కొంతమందికి 20-30 మంది
రైతులు 5,000 రూపాయల చొప్పున తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ రైతులకు కూడా 7,000 రూపాయలు ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. దానికోసం రేపు 8వ తేదీన రైతులంతా కూడా అగ్నిబాధిత పసుపు రైతులంతా కూడా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.